హలో ఎవ్రీవన్. రెండవ తరగతి టెట్‌కి చాలా ఇంపార్టెంట్. పాత పుస్తకాల నుంచి మనం నేర్చుకుందాము. మూడో తరగతి నుంచి కొత్త పుస్తకాల నుంచి మనం చదువుకుంటాము. సో, రెండో తరగతి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈత చెట్టు ఏ నెలలో ఉంటుంది అనంటే దాన్ని దేనితో తయారు చేస్తారంటే పతంగి. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలను పాత పుస్తకాలలో ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఫోర్త్, ఫిఫ్త్ పుస్తకాలలో తెలుగు పుస్తకాలలో 31 జిల్లాలను ఉంటాయి. తెలుగు నెలలు అంటే మన ఇంగ్లీష్ నెలలు ఎలా ఉంటాయో ఇది కూడా తెలుగు నెలలు అలానే ఉంటాయి. ఇంగ్లీష్ నెలలు త్వరగా గుర్తుపెట్టుకుంటాము. తెలుగు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో, చదువుకొని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది. చైత్రమాసం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భద్రపాదం, అశ్వయాజం, కార్తీకం, మృగశిరం, పుష్యం, మేఘం, పాల్గొన మాసం. తెలుగు నెలల్లో ఏ ఏ పండుగలు వస్తాయో ఇప్పుడు చూసుకుందాము. చైత్రంలో ఉగాది వస్తుంది. ఆషాఢంలో తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. పాల్గొన మాసంలో హోలీ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. భద్రపాదంలో వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. అశ్వయాజం అని అంటే మనం ఏం చేసుకుంటాం? దసరా. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ శతకం మకుటం ఏంటి? కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. కృష్ణ అనే మకుటం. అర్థాలు రెండవ తరగతిలో మనం నేర్చుకునే అర్థాలు. అంబు అంటే నీరు, అంబువు. కరి అంటే ఏనుగు. కీసు అంటే జేబు. గత్తి అంటే దిక్కు, తొవ్వ. దిమ్మిస నెలను గట్టిపరిచే పని మూటు. పగం తాడు. చెలిక సాగులో లేని పంట భూమి. భావము పుట్టుక. మురుకులు ఒక రకమైన పిండి వంట. రుసరుస కోపం. వైరి శత్రువు. ఒడిసి పట్టుట భద్రంగా పట్టుట. కల్వము చిన్న రోలు. గట్క జొన్న అన్నం. చెలిమి నీటి గుంట. దొప్ప ఆకులతో చేసిన గిన్నె. పబ్బత్తి చేతులు జోడించడం. మాను చెట్టు. మేదిరి సిబ్బ కంకు బొంగుతో చేసిన కంచం. వెలయగా ప్రకాశించు వెలయము. క్షీరాబ్ది పాల సముద్రము. కౌచిప్ప ఆలుచిప్ప.